హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ కాకినాడ నుంచి విజయవాడ బైక్ మీద వెళ్తున్నాం. నాతో పాటు అక్కడ ఒక ఫ్రెండ్ వస్తున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ తమిళనాడు బయలుదేరుతాను. మళ్ళీ రిటర్న్ తమిళనాడు మాత్రం విజయవాడ నుంచి బస్సు మీద వెళ్తాం. మరి విజయవాడ వెళ్తాం. కాకినాడ కుళాయి చెరువు దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ 6:30 అయింది. మనకు అక్కడ విజయవాడ వెళ్ళబోతుకి 11:30 అయిపోతుంది. ఈ కుళాయి చెరువుకి దగ్గరలోనే సుబ్బయ్య హోటల్ ఉంటుంది, రామారావుపేట. ఇది ఫేమస్, తెలుసు కదా అందరికీ సుబ్బయ్య హోటల్. ఈ వీడియోలో మనం విజయవాడ వరకు బైక్ మీద ఎలా వెళ్ళాం, అక్కడి నుంచి బస్సు మీద తమిళనాడు యార్కాడ్ హిల్ స్టేషన్కి ఎలా వెళ్ళాం అన్నది ఉంటుంది. మధ్య మధ్యలో మనకి గోదావరి, కృష్ణ, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ, టాలెస్ట్ స్టాచ్యూ, అలానే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసులు చూడబోతున్నాం. ఇప్పుడు సామర్లకోట మీద వెళ్తున్నాము. కాకినాడ సామర్లకోట రోడ్డు ఇది. ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది. రీసెంట్లీ రోడ్డు వేశారు. వెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సామర్లకోట స్టేషన్, రైల్వే స్టేషన్ ఇది. సామర్లకోట దాటిన తర్వాత సూరంపాలెం ఆదిత్య కాలేజెస్ ఉంటాయి. దాని ముందే మా కాలేజ్ ఉంటుంది, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ బీఫార్మసీ. ఇది మా కాలేజ్, బీఫార్మసీ కాలేజ్. ఇది 2011 పాస్ అవుట్ అనుకోండి. చాలా సంవత్సరాలు అయింది. కొంచెం 15 సంవత్సరాలు అయింది కాలేజ్. బట్ వెళ్ళినప్పుడు అలా కూడా ఆగుతాను. ఫ్రంట్కి వచ్చాక టిఫిన్ కోసం అలాగం బంగారు తల్లి హోటల్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ పెసరట్టు ఫేమస్. మన షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది, చూడండి. పెసరట్టు అయినా, కలిపెట్టు అయినా, పూరి అయినా ఏదైనా 20 రూపీస్ తీసుకుంటారు. చాలా బాగుంటుంది టిఫిన్. హైవే మీద ఉంటుంది. రంగంపేట దాటిన తర్వాత చిన్న హోటల్ అయినా కూడా అసలు ఖాళీ ఉండదు. అలా వెళ్తున్న వాళ్ళే ఆగుతా తింటుంటారు. అక్కడ పెట్టావా? రాజమండ్రి గోదావరి రీచ్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ 4.1 to 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గోదావరి బ్రిడ్జ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వంతెన. భారతదేశంలోనే గంగా నది తర్వాత 2వ పొడవైన నది గోదావరి నది. హైవే పక్కన ఎక్కడ చూసిన పచ్చని పొలాలే ఉన్నాయి. మా జర్నీ ఈ పచ్చని పొలాలను చూసుకుంటూ మధ్య మధ్యలో నేషనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అవి చూస్తా అక్కడ ఆగుతా ఫొటోస్ తీసుకుంటూ బయలుదేరాము విజయవాడ. అలా జర్నీ అండ్ దారులు అన్నీ చూసుకుంటూ 4 అవర్స్కి మనం విజయవాడ రీచ్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నగర సుందరీకరణలో భాగంగా ప్రముఖుల వ్యక్తుల ఫొటోస్ అంట వాళ్ళని గౌరవిస్తూ బ్రిడ్జెస్ మీద వేశారు. మా ఫ్రెండ్ రూమ్ వచ్చి బెంజ్ సర్కిల్. తను మంగళగిరిలో వర్క్ చేస్తాడు. తను అక్కడ డ్రాప్ చేసిన తర్వాత నేను ఈవినింగ్ వరకు విజయవాడలోనే అన్ని టైంపాస్ చేస్తూ తిరిగాను. ఈవినింగ్ 6కి మన ప్రయాణం తమిళనాడు ఉంటుంది. నైట్ అంతా బస్సులోనే సాగుతుంది జర్నీ. కృష్ణా నది. విజయవాడ మంగళగిరిలో ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే పార్టీ ఆఫీసులు, అలాగే ప్రభుత్వ ఎస్ఎస్సి బోర్డు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి చాలా మటుకు. ఇది పంచాయతీ రాజు, అది స్కిల్ డెవలప్మెంట్, అది ఇన్కమ్ ట్యాక్స్. ఇదేమో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ సంస్థ. రాష్ట్ర పన్నులు మరియు ప్రధాన అధికారి వారి కార్యాలయం. ఇది ఇస్కాన్ టెంపుల్.
ఈ చెట్లన్నింటినీ సుప్రీం కోర్టు కొట్టేయమని చెప్పింది. ఈ చెట్ల వల్ల ప్రమాదం ఉందని చెప్పి మొత్తం కట్ చేసామంది. డిఫెన్స్ అకాడమీ కోసం ఇందులో జాయిన్ అవుతారు పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలక్ట్ అవుతూ ఉంటారు. రైట్ సార్, ఇక్కడ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు పెట్టారు. నీలగిరి ప్రీమియర్ లీగ్ విజేతలకి 20 లక్షల బహుమతి కూడా ఇచ్చారు. ఇదొక జాతీయ పార్టీ. భారతీయ చైతన్య యువజన పార్టీ లాస్ట్ టైం ఈయన మన ఎలక్షన్స్ లో పోటీ చేశారా? చేశారు. తిరుపతి నుంచి పోటీ చేశారట. బీసీవై పార్టీ మంగళగిరిలో ఉన్నాం. ఇంకా చాలా ముందు ఒక టీడీపీ పార్టీ ఒకటి ఉంది, అది మిస్ అయ్యాం. అటుపక్క పార్టీ నుంచి వెళ్ళినప్పుడు తెలియాలి. ముందు జనసేన పార్టీ ఒకటి ఉంది, పార్టీ ఆఫీస్, దానికి వెళ్తున్నాం. ఇంకా ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా కొంచెం ముందుకు వెళ్ళాలట. ట్రై చేస్తాను, ఎలాగో వచ్చాను కదా కవర్ చేస్తాను, తిరుగుతాను. అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది, అది కూడా వెళ్ళి చూపిస్తాను. అంబేద్కర్ స్టాచ్యూ దాటిన తర్వాత మళ్ళీ స్టేడియం ఒకటి ఉందట, అది కూడా చూద్దాం. ఓకే, బీసీవైసీ పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత ఇక్కడ టీ కాగాను. టీ కాగిన తర్వాత ఫ్రంట్ జనసేన పార్టీ ఆఫీస్ ఉందట. కింద నుంచి వెళ్ళిపోతే జనసేన పార్టీ ఆఫీస్ చూసిన తర్వాత కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అటు సైడ్ కి వెళ్తే మంగళగిరి వస్తుందంట. అటు సైడ్ పార్టీ ఆఫీసులు అంటూ ఉంటాయి కొన్ని, అవి కూడా కవర్ చేద్దాం. ఇది ఎస్ఎస్సి బోర్డు, ఇది కమిషనర్ కళాశాల విద్యాలయం అంటారు, రాష్ట్ర సాంకేతిక. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా మంగళగిరిలోనే ఉన్నాయి. ఇవన్నీ ఇదంతా మంగళగిరి, పక్కనే మన జనసేన పార్టీ ఆఫీస్. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ఇది. జనవాణి రోజు ఇక్కడ ప్రజల నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సంబంధించినవన్నీ వినతి పత్రాలు తీసుకుంటారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అట ఇది. అన్ని ఈ రోడ్ లోనే ఉన్నాయి మాక్సిమం. సార్ కూడా లిఫ్ట్ ఇచ్చాం కదా, ఆయన ఇక్కడ డ్రాప్ చేశాడు. ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ అయ్యి కంప్లీట్ అయ్యాక బ్రిడ్జ్ కింద నుంచి రిటర్న్ అవుతున్నాం టీడీపీ ఆఫీస్ కి. అది కూడా హైవేకి ఆనుకునే ఉంటుంది. నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇప్పుడు సెలవట తెలియదు, వచ్చాం కానీ మన యూజ్ లేకుండా పోయింది. తప్పదు, మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ప్రాబ్లం కదా, వీడియో తెద్దాం అనుకున్నాము. అక్కడ దగ్గరలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళాను. అక్కడ డ్రగ్స్ పై దండయాత్ర అని IPS వాళ్ళ ప్రోగ్రాం పెట్టారు ప్రజలకు అవగాహన కలిగించడానికి. నేను వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ లోపలికి వెళ్ళి రిటర్న్ వస్తాను. విజయవాడ నుంచి స్టార్ట్ అవడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. తమిళనాడు యార్కట్ కి ఇదిగో వాళ్ళందరూ కూడా వాళ్ళతో వెళ్తున్నాను నేను. తమిళనాడు స్టార్ట్ అవడానికి వెహికల్ వస్తుంది, బస్ ఇక్కడ ఉంది. ఒక్కొక్కరు రీచ్ అవుతే ఎక్కేసి బయలుదేరడం. మార్నింగ్ 9 రీచ్ అవుతాం తమిళనాడు.
మార్నింగ్ 8కి రీచ్ అయ్యాం తమిళనాడు. అక్కడ నుంచి యార్కడ్ హిల్ స్టేషన్ కి 2 hours పడుతుంది. అది అప్ కదా, కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ తమిళనాడులో దిగిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టిఫిన్ కంప్లీట్ చేసాం. ఇక్కడ మెనూ కార్డు తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ, ప్రైసెస్ కూడా మెన్షన్ చేయలేదు మెనూ కార్డులో. యార్కడ్ హిల్ స్టేషన్ హైట్ వచ్చి ఇంచుమించు 1515 meters వరకు ఉంటుంది. హైట్ పరంగా చూసుకుంటే 5000 feet. ఇక్కడ మళ్ళీ సర్వరాయన్ టెంపుల్ అనేది హైయెస్ట్ హైట్, అది వచ్చి 5326 feet ఉంటుంది, 1623 meters. ఈ హిల్ స్టేషన్ వచ్చి ఘాట్ రోడ్స్ అన్ని కూడా చాలా ఘోరంగా ఉంటాయి. చాలా మటుకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బాగా నడపగలరు, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ నడిపి అంత ఈజీగా అయితే లేదు. నేను చూసాను. చూడండి ఎంత తప్పు ఉంది ఇది. నేను స్టే చేసి హోటల్ ఎక్కడ ఉంది? చివరికి హోటల్కి రీచ్ అయ్యాం. లగేజ్ రూమ్ లో పెట్టేసి ఫ్రెష్ అప్ అవడమే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని ఇంకా ఈవినింగ్ కానీ తర్వాత రోజు కానీ మా టూర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విజిటింగ్ గ్రాండ్ సిగ్నేచర్ హోటల్ అయితే బాగానే ఉంది, మనకి సోషల్ మీడియాలో చూపించినంత అయితే కాదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం యార్కడ్ హిల్ స్టేషన్ లో ఉన్న అన్ని చూద్దాం. అలాగే పీకు పార్క్ అనే వీడియో కూడా ఆల్రెడీ ముందే అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్